నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. అధిక బరువు గురించండి. అధిక బరువు అనేది ఈ మధ్య కాలంలో ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఎందుకంటే వెయిట్ లాస్ చేసే సెక్షన్స్ అనేవి చాలా ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అని సో, వెయిట్ లాస్ అనేది ఒక వీక్ పాయింట్ అయిపోయింది అందరికీ. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలేమో, డైట్‌లు ఫాలో అవ్వాలేమో, సో, అవి లేకుండా మనం మనీ పెట్టకుండా వెయిట్ లాస్ అవ్వలేము అన్న కొంతమంది అపోహలో ఉంటారు. డెఫినెట్‌గా అండి. ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీకు నచ్చిన ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ఎలా అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఎంతోమంది అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ మా దగ్గరికి వెయిట్‌తో వస్తూ ఉంటారు. మ్యామ్ నా వెయిట్ ఎక్కువుంది. నేను వెయిట్ ఎలా తగ్గాలి? నాకు గైడ్ చేయండి అంటుంటారు. సో, అదే గైడ్‌లైన్స్ నా ఎదురుగా వచ్చి అడిగినోళ్ళకి మీరు రాలేరు కాబట్టి మీ వరకు నేను చెప్పగలుగుతున్నాను. సో, వెయిట్ లాస్ అంటే మనం కొన్ని రోజులు డైట్ ఫాలో అయిపోయి, ఆ డైట్‌ని ఆపేసి నార్మల్ ఫుడ్‌లోకొస్తే ఆటోమేటిక్‌గా ఎవరైనా పుట్ ఆన్ అయిపోతారు వెయిట్. సో, అలా కాకుండా మీకు నచ్చిన ఫుడ్ మీరిప్పుడు ఏం తింటున్నారు? సో, నేను ఇదే డైట్ తింటున్నాను మ్యామ్ తినకుండా ఉన్నాను. కొంతమందేంటంటే మనం ఫాస్టింగ్స్ 4, 5 రోజులు ఉంటున్నాను. నా బాడీ పెరిగిపోతుంది గానీ తగ్గట్లేదు అన్న వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను. మీరు సడెన్‌గా ఎప్పుడు డైట్ అనేది ఇమ్మీడియేట్‌గా మోడిఫై చేయకండి. మీరిప్పుడు ఏం తింటున్నారు? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ గానీ, పెసరట్టు గానీ తింటుండొచ్చు. లంచ్‌లో మంచిగా రైస్ తింటారు. డిన్నర్‌లో మాక్సిమం మీకు నచ్చింది తింటుంటారు. సో, దీన్ని ఏం చేద్దాం? ఫస్ట్ మనం ప్రాపర్‌గా ఒక లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి. ఎలాగా? మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మీరేం తింటున్నారో అదే ఇడ్లీ గానీ, సో, ఈ దోసలు గానీ, పెసరట్లు గానీ తింటుంటారు కదా! క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి అంతే. ఆ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్‌లో చాలామందేంటంటే వాళ్ళ డైట్ చూస్తే ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ తింటే వెయిట్ లాస్ అయిపోతారంట. 4, 5 ఎగ్‌లు తినేస్తా ఉంటారు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. లంచ్ వచ్చిన తర్వాత అసలు ఏం తినకుండా వన్ మీల్ కింద ఉందామనేసి డిన్నర్‌కొచ్చిన తర్వాత ఏదో వాళ్ళకి నచ్చింది తినేస్తుంటారు. వాళ్ళెవరో, వీళ్ళెవరో డైట్ ఫాలో అవుతున్నారని. దయచేసి వాళ్ళని వీళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయిపోయి మీరు ఆ వీడియో, ఈ వీడియో చూసి మాత్రం దయచేసి చేయకండి. శరీర తత్వాలు వేరు రకంగా ఉంటాయి. మీ బాడీ ఒక విధంగా ఉంటది. వాళ్ళ బాడీ ఒకలాగుంటది. మీ బాడీలో ఉన్న కంప్లెయింట్స్ వాళ్ళ బాడీలో ఉండవు. వాళ్ళ బాడీలో ఉన్న కంప్లెయింట్స్ మన బాడీలో ఉండవు. సో, కాబట్టి ఇవన్నీ చూసి ఫాలో అయ్యే డైట్స్ అన్నీ ఆపేసి, మీకు వెయిట్‌తో పాటు పీసీఓడీ గానీ, థైరాయిడ్ ఉంటే మాత్రం డాక్టర్‌ని అప్రోచ్ అయిపోయి ప్రాపర్ డైట్‌లెట్ తీసుకోండి. లేదు ఓన్లీ వెయిట్ లాసే అదికుండా గ్యాస్ వల్ల పెరిగిపోతుందంటే నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి. సో, బేసికల్లీ ఏంటంటే వెయిట్ అనేది ఎందుకు పుట్ ఆన్ అయిపోతారంటే ఆడవాళ్ళలో సో, పీరియడ్ రెగ్యులర్‌గా ఉండకపోవడం వల్ల, సో, థైరాయిడ్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ ఉండడం వల్ల పెరిగిపోతుంటారు. సో, వీళ్ళకేంటండి సింపుల్ 1 అవర్ యోగా చేసుకుంటే థైరాయిడ్ నార్మల్ అవుతది. అండ్ పీసీఓడీ ప్రాబ్లమ్ కూడా నార్మల్ అవుతది డెఫినిట్‌గా. సో, దీంతో పాటు డైట్‌కొచ్చిన తర్వాత మార్నింగ్ పూట మనం కొన్ని మెంతులండి. పావు స్పూన్ అంత మెంతులు, పావు స్పూన్ ధనియాలు, పావు స్పూన్ సోంపు. ఈ మూడిటిని దూరగా వేపు చేసుకొని పెట్టేసుకోండి. ఆ వేపిన దాన్ని ఒక స్పూన్ నైట్ నీళ్ళలో వేసి కొద్దిగా కీరా ముక్కలు 4, 5 ముక్కలు, పుదీనాకులు 10 ఆకులు, చిన్న అల్లం ముక్క, ఓకే. ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ రాత్రి నానబెట్టి మార్నింగ్ లేచి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే ఇవి అందరికీ సెట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన జీలకర్ర గానీ, మనం మెంతులు గానీ, వాము గానీ, ధనియాలు ఇవేమున్నా పర్లేదు కాంబినేషన్‌లో మీకు. సో, ఈ మూడే కాకుండా ఈ కాంబినేషన్‌లో తీసుకొని దోరగా వేపేసి పెట్టుకొని, నైట్ నానబెట్టుకొని, మార్నింగ్ లేచి మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. ఈ మార్నింగ్ మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగడం వల్ల మన డే మొత్తం మెటబాలిజం స్పీడ్‌గా ఉంటది. ఈ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 1 అవర్ యోగా చేయండి. ఆ బాడీ హెవీనెస్ గానీ, బ్లోటింగ్ గానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ పోతాయి. దాని తర్వాత మార్నింగ్ మనం దాంతో పాటు ఒక కీరా జ్యూస్ కానీ, కీరా, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్క గానీ, లేదంటే అనపకాయ అంటే మన సొరకాయ అంటారు కదా! సొరకాయ, కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్క, కొద్దిగా ఆమ్లా ఏసుకొని జ్యూస్. ఈ రెగ్యులర్‌గా ఈ హై ఫైబర్ ఉన్న కంటెంట్ ఉన్న జ్యూస్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకున్నామనుకోండి, ఫిజికల్ యాక్టివిటీ తర్వాత 1 అవర్ యోగా తర్వాత, సో, బాడీ చాలా షేప్‌గా వస్తది. అండ్ ఈ జ్యూస్ తాగడం వల్ల మనకు కొంతమందికి ఆర్మ్స్ ఎక్కువుంటాయి. కొంతమంది థైస్ ఎక్కువుంటాయి. కొంతమంది అబ్డామెన్ ఎక్కువుంటది. ఈ ఫైబర్ జ్యూస్, ఆమ్లా కాంబినేషన్‌లో తీసుకోవడం వల్ల మనకి బాడీ అనేది చాలా ఫ్రీగా స్క్వీజ్ అయిపోతది. సో, బ్లోటింగ్ ఉంటే బ్లోటింగ్ కూడా తగ్గుతది. అధికంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటే మాత్రమే ఆమ్లా ఏసుకోకండి. సో, లేదంటే మాక్సిమం ఆమ్లా చాలా మంచిది. ఆమ్లా వెయిట్ లాస్‌కి మంచిది. వెయిట్ ఉండడం వల్ల లివర్‌లో డీటాక్స్ అవ్వని వాళ్ళకి, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళకి కూడా మనం తాగే ఏ జ్యూస్‌లో అయినా సరే ఆమ్లా ఏసుకొని తాగడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ పోతది. స్కిన్ గ్లో వస్తది. ఆమ్లా గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తది కాబట్టి, ఆమ్లా అనేది వెయిట్ లాస్‌కి చాలా మంచిగా దోహదపడతదండి. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇప్పుడు మార్నింగ్ డీటాక్స్ వాటర్ తాగాం. 1 అవర్ యోగా చేసాము. దాని తర్వాత మంచి జ్యూస్ తీసుకున్నాం. ఈ జ్యూస్ తాగిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ జ్యూస్ 7-8 లోపల జ్యూస్ తాగేసామనుకోండి, 9 కల్లా ఆకలేస్తది కదా! 9 కల్లా ఆకలేసినప్పుడు మనం ఇడ్లీ తినేవాళ్ళం ఇంతకుముందు, పెసరట్లు తినేవాళ్ళం. సో, దానికి రీప్లేస్‌మెంట్‌లో కొద్దిగా రాగి పిండి, కొద్దిగా జొన్న పిండి, కొద్దిగా బార్లీ పిండి, కొత్తిమీర, చిన్న అల్లం ముక్కేసి మిక్సీ పట్టేసుకొని ఒక బ్యాటర్‌లాగా చేసుకొని దాంతో 2 దోసలేసుకోండి. దాంతో పాటు సొరకాయ చట్నీ గానీ, బీరకాయ చట్నీ గానీ, సో, ఆ టమాటా చట్నీ గానీ దాంతో ఒక 2 చిన్న దోసలేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోండి. లంచ్‌కొచ్చాక తక్కువ బ్రౌన్ రైస్, ఎక్కువ కర్రీ,
ఏదైనా ఆకుకూర ఫ్రై వాల్నట్ పౌడర్ జల్లేసుకొని ఆకుకూర ఫ్రై, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ జల్లుకోవచ్చు, మన ఆల్మండ్ పౌడర్ జల్లుకోవచ్చు. మంచిగా జల్లేసుకొని ఒక వెజిటబుల్ కర్రీ చేసుకోండి, ఒక ఆకుకూర ఫ్రై చేసుకోండి, మంచిగా రైస్లో కలుపుకొని తీసుకోండి. మీకు పప్పు అంటే పప్పు ఇష్టం అంటే పప్పు చేసుకోండి, రాజ్మా ఇష్టం అయితే రాజ్మా కర్రీ చేసుకోండి. సో మీకు మీల్ మేకర్ ఉన్నాయి, స్వీట్ కార్న్, మీకు మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ కల్లా కొద్ది ప్రోటీన్, కొద్ది ఫైబరు. సో ఇది తినే ముందు ఒక కీరాని కట్ చేసుకొని లేదంటే క్యారెట్ని కట్ చేసుకొని ఫస్ట్ సలాడ్ విత్ కాంబినేషన్లో లంచ్ చేసామనుకోండి, మనకు తొందరగా డైజెషన్ అవుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం పడుకోవడాలు ఎవరైనా అలవాటు ఉంటే ఆపేస్తే చాలా మంచిది. మనం మంచిగా డైట్ ఫాలో అయిపోయి కూడా మధ్యాహ్నం పడుకుంటున్నామంటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. సో ఇది చాలామంది తెలియని విషయం. మధ్యాహ్నం పూట పడుకోవడం ఆపేసి సో తిన్న వెంటనే పడుకునే వాళ్ళలో ఖచ్చితంగా పొట్ట పెరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎన్ని డైట్స్ ఫాలో అయినా కూడా వేస్ట్. ఎందుకంటే పొట్ట తగ్గించుకోలేం. నిద్ర ఆపేస్తేనే ఆటోమేటిక్గా పొట్ట తగ్గుతుంది. సో డిన్నర్కి వచ్చిన తర్వాత మంచిగా ఏదన్నా ఓట్స్ కానీ కార్న్ రవ్వ కానీ 2 చిన్న చిన్న మోతాదులో తీసుకొని నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ బ్యాటర్ని కూడా దోసలాగా చేసేసుకొని కొద్దిగా ఆనియన్స్ కానీ కొద్దిగా స్వీట్ కార్న్ కానీ బెల్ పెప్పర్స్ కానీ జల్లేసుకొని ఒక చిన్న దోశ వేసుకొని దాంతోపాటు ఏదైనా కర్రీ చేసుకోండి. మధ్యాహ్నం చేసిన కర్రీ ఏదైనా మిగిలి ఉంటే లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏదైనా కర్రీ చేసుకుని తినండి. సో ఇది డైట్ ఫాలో అవ్వండి. ఎగ్జాక్ట్లీ 1 వీక్ ముందు ఎలా ఉన్నారు వెయిట్, 1 వీక్ తర్వాత వెయిట్ ఎలా ఉన్నారు, డెఫినెట్గా వ్యత్యాసం వస్తుందండి. ఇలా చేసుకోండి. లేదు అంటే మీకు నచ్చిన ఫుడ్ ఫస్ట్ 1 వీక్లో క్వాంటిటీ తగ్గించి ఆ క్వాంటిటీ తగ్గించిన తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, లంచ్లో నార్మల్, డిన్నర్ నార్మల్ చేసేవాళ్ళు క్వాంటిటీ తగ్గించి 1 అవర్ యోగా చేసుకోండి. వితిన్ 1 వీక్లో 1.5 2 కేజెస్ తగ్గుతారు మీ ఓన్గా. దాని తర్వాత నెక్స్ట్ వీక్ నేను ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్, ఆ నెక్స్ట్ వీక్ ఇంకొద్దిగా చిన్న మార్పులు. ఇప్పుడు రాగి దోశ తిన్నాము మార్నింగ్, దానికి బదులు జొన్న దోశ కానీ లేదంటే పెసరట్టు కానీ మినపట్టు కానీ వేసుకోండి. సో ఇలా మాడిఫై చేసుకుంటూ చేస్తే మాత్రం మీకు మీరు ఓన్గా, మనకేంటంటే ఒక గైడ్లైన్స్ ఉంటే ఖచ్చితంగా పుష్ చేస్తారు కాబట్టి చేద్దాం అనుకుంటాం. చాలామంది ఏంటంటే అలా పుష్ చేసుకోలేక ఫైనాన్షియల్గా వేరే వాళ్ళు వీళ్ళు ఫాలో అవుతున్న డైట్ని కాపీ కొట్టి చేస్తుంటారు. దయచేసి అలా చేయకుండా మనం హెల్దీగా ఉండాలంటే మన బాడీకి ఏది అవసరమో ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే తీసుకోవాలి. సో క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ని తగ్గించి 1 అవర్ యోగా చేసుకొని మీకు మీరు ఓన్గా చేసుకున్నా కూడా వెయిట్ లాస్ అవుతారు. అండ్ వెయిట్ లాస్లో చాలా యూజ్ అయ్యేది మార్నింగ్ డీటాక్స్ వాటర్. నేను మార్నింగ్ ఇప్పుడు చెప్పాను కదా, ఆ డీటాక్స్ వాటర్తో పాటు మంచిగా ఏదైనా మన సొరకాయ విత్ ఆమ్లా జ్యూస్ కానీ, బీట్రూట్ విత్ ఆమ్లా జ్యూస్ కానీ, క్యారెట్ విత్ ఆమ్లా జ్యూస్ కానీ, డ్రాగన్ ఫ్రూట్ విత్ ఆమ్లా జ్యూస్ కానీ జ్యూసెస్ అయితే మాత్రం పీసీఓడి ప్రాబ్లం ఉన్న, థైరాయిడ్ ఉన్న ఈ రెండింటిని నార్మల్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచి యూజ్ అవుతుంది. అండ్ వెయిట్ అధికంగా ఉండడం వల్ల స్ట్రెస్ ఎక్కువ ఉండే వాళ్ళలో నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. ఆ నిద్రలేమి సమస్య కూడా రాకుండా మనం కాపాడుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయండి. 1 అవర్ 100% యోగా చేసుకోండి, వెయిట్ లాస్ అవుతారు. అండ్ వెయిట్ లాస్ అయిన తర్వాత మీకు నచ్చిన ఫుడ్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతున్నారు కాబట్టి మీరు నార్మల్ ఫుడ్, ఇదే నార్మల్ ఫుడ్, అంతకుమించలేదు. ఇలా కంటిన్యూగా మనం చేస్తుంటాం కాబట్టి ఎప్పుడు మనం పుటాన్ అయిపోవడాలు, లాస్ అయిపోవడాలు కాకుండా మన బాడీ ఎంత తగ్గాలో అంతవరకు తగ్గుకుంటూ వెళ్ళి ఒక పాయింట్ వచ్చాక ఇంకా ఇదే ఫుడ్ ఫాలో అయినా కూడా మీరు ఒక పాయింట్కి వచ్చాక తగ్గి ఆగిపోవడం ఉంటుంది, కానీ పుటాన్ అనేది జరగదు. ఇది ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. నమస్కారం.